శ్రీభగవానువాచ పరం భూయా ప్రవక్ష్యామి. పరం భూయా ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయా సర్వే. और अटेंड होता है, कोई नया लोग आता है, कौन मिलता है, क्या करते हैं, बाहर तो जाते नहीं आते हैं, उनको भी नहीं मिलेगा, क्या करना है. Somebody has to attend to the new people. यज्ञात्वा मुनया सर्वे परां सिद्धिमितो गता. परां सिद्धिमितो गता. अरे बोल రాధాదేవిదాసి అక్కడ కూర్చున్నారు. ఎందుకు వచ్చింది బాబు అని కూర్చున్నారా? క్లాసులో అటెండ్ అవ్వాలా? ఉత్సాహంగా వినండి. వినపడుతుంది అక్కడికి వినపడుతుందా? ముందుకేసుకోండి. రెండో టైల్ మీద వేసుకోండి. మాట్లాడే వాళ్ళకి వెనకాల కూర్చోమాకండి. ముందేనండి ఇక్కడ తెచ్చుకోండి. వైర్ బాగా నాన్సెన్స్. ఏం జరుగుతుంది? వైర్ కనబట్టలేదు. ఆయన అదే పెద్ద ప్రాజెక్ట్ లాగా చదువుతారండి. దాని ముందు కాలుతో ముందుకు దేడు కూర్చోండి. అదే 2 ఇంచులు వైర్కి 2 ఇంచులు ముందుండి అనుకోండి. కొత్త మనిషి అయింది, రోజు వచ్చేవాళ్ళే కదా. పరం భూయా ప్రవక్ష్యామి. క్లాసులో కూర్చుంటారా? కూర్చోబెట్టండి. హరివారు క్లాసులో ఉంటారా? ఒక అరగంట క్లాస్ ఉంటుంది, కూర్చోండి. మళ్ళీ 15 నిమిషాల తర్వాత తెరుస్తారు. నైవేద్యం పెడుతున్నారు దేవుడికి. పరం భూయా ప్రవక్ష్యామి. ఎదుర్కొండి. జ్ఞానానాం జ్ఞానముత్తమం. హరివారు ఎదుర్కొండ కూర్చోండి. గలబల్ల పక్కన ఎదుర్కొండ కూర్చోండి క్లాసులో. పరం భూయా ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయా సర్వే పరాం సిద్ధిమితో గతః. అనువాదము తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి. మందిరం మళ్ళీ 8 గంటలకు తెరుస్తారు, 8:15కు మూసేస్తారు. క్లాస్ కూడా 8:15కి ఆఫ్ చేస్తాం, అరగంట సేపు. ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాల్లో భగవంతుడు జ్ఞానయోగం గురించి, భక్తి యోగం గురించి, కర్మయోగం గురించి, ధ్యానయోగం, 4 యోగాలు భగవద్గీతలో. కర్మయోగము, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, ఈ 4. భగవంతుడు రికమెండ్ చేసేది భక్తి యోగం. ఎందుకంటే అది అందరికీ అందుబాటులో ఉండేది, సులభంగా ఉండేది. అది భగవంతుడు ఆఖరిలో నా మీద ప్రేమ కలగాల. అంతే కదా. మీరు ఏ యోగం చేసినా, ఉదాహరణ మీరు ధ్యాన యోగం చేస్తూ ఉంటారు, కళ్ళు మూసుకొని. వీలు కాదు, కానీ కొంతమంది చేస్తూ ఉంటారు, తెలియని వాళ్ళు, గురువు లేనటువంటి వాళ్ళు, విషయం తెలియనటువంటి వాళ్ళు. ఏదో వాళ్ళకి తోచిన విధంగా జ్ఞానయోగం అంటాడు, కర్మయోగం అంటాడు.
ధ్యాన యోగం లేదా అష్టాంగ యోగం. ధ్యాన యోగాన్నే అష్టాంగ యోగం అంటారు. ఆ తర్వాత భక్తి యోగం. తెలియనటువంటి వాళ్ళు రకరకాలుగా అంటే ఉంటారు కొంతమంది. ఇది ప్రార్థనలు చేసే పెదవుల కన్నా సేవ చేసే చేతుల మీద అంటారు. వాడు మీరు ఏం చేయాలో చేసుకోండి, కానీ భగవంతుడి గీతలో ఏం చదువుతున్నాడు? మీ తలకాయ మీ దృష్టిలో వాడెవడో అడుక్కు తింటున్నాడు, వాడికి తిండి పెడితే అంతకంటే భగవంతుడికి సేవ ఉంది. మామూలు జనాలకి శరీరమే తెలిసింది, కానీ మీరు ఆలోచించరు. తిన్నవాళ్ళంతా కూడా సుఖంగా ఉన్నారా? ఇది వాడికి తిండి లేదు కాబట్టి తిండి పెడితే భగవంతుడు సంతోషపెడతాడు అంటే వివేకానందుడు అని ఆయన అన్నాడు, దరిద్ర నారాయణ సేవ. ఆయన దరిద్రుని నారాయణ చేశాడు. దరిద్రుడైతే నారాయణ ఎట్లా అవుతాడు? ఆయన తెలివితేటలు. దరిద్ర నారాయణ. మామూలుగా హిందువులు నారాయణకి సేవ చేస్తూ ఉంటారు. ఆయన చూశాడు, ఒరే అక్కడ అడుక్కు తింటుంటే దరిద్రులంతా తిరుగుతుంటే ఇటు పూజలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇట్లా కాదు, వీళ్ళందరి తలకాయలు ఇటు తిప్పాలంటే దరిద్రుని నారాయణ చేస్తే సరిపోతుంది. అంటే జనాలంతా మీరు సంపాదించిన దరిద్రులకు ఖర్చు పెడుతూ ఉండరు. మీ బుర్రకాయలు ఎప్పుడు కూడా వాడు దరిద్రుడు ఎందుకు అయ్యాడు, నేను ఇచ్చే స్థితిలో ఎందుకున్నా, దానికి జవాబు కూడా కావాలి కదా. తర్వాత మీరు ఇచ్చే స్థితిలో ఉన్నారు, కానీ మీకేమన్నా ఆనందం కలిగిందా? మీకేమన్నా సమస్యలు లేకుండా ఉన్నారా? మీకు డబ్బులు ఉండొచ్చు, డబ్బులుంటే మాత్రం ఇప్పుడు ఈ పైన కూర్చుంది, నడుము పడిపోయింది, కూర్చోలేరు కదా. లేకపోతే పైన ఎందుకు కూర్చుంటారు గురువు గారి దగ్గర, అవునా కదా? అంటే శరీరానికి రోగాలు వస్తాయి ఎవరికైనా కూడా. అందుకే కదా అందరికి కూడా రకరకాల రోగాలు. ఏదైనా రోగం ఉందా లేదా? చిన్న చిత్తగా రోగాలు ఉంటాయి కదా. లేకపోతే మూతి గొడ్లు ఎందుకు గట్టుకు తిరుగుతారు, భయం. ఏం రోగం వచ్చి అడ్డం పడతాం, అప్పుల పాలవుతాం. అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం భగవద్గీత చదివేప్పుడు మన సొంత పైత్యాన్ని దానిలో పెట్టగల. సొంత పైత్యం పెట్టాలంటే భగవంతుడి కంటే మీకు ఎక్కువ తెలుసు అన్నట్టుగా లెక్క. అంతే కదా. భగవంతుడి గీతలో మొత్తుకునేది ఒకటి, చెప్పేది ఒకటి. మీరు మీ అతి తెలివితేటలు ఉపయోగించి మీరు కూడా ఉపయోగిస్తుంటారే అప్పుడప్పుడు సొంత తెలివితేటలే. గురువు గారికి ఏం తెలుసు, ఆయనకంటే మనకి బాగా తెలుసు. లేదా భగవద్గీతలు చెప్పింది ఒకటైతే అంతకంటే గొప్ప ఐడియాలు నా దగ్గర ఉన్నాయి అంటే ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఎప్పుడైనా భగవద్గీత చేతిలోకి తీసుకుంటే, నేను ఈ సంసారంలో దాన్ని ఏమంటారు, మామిడాకులాగా. మామిడాకు చెట్టు నుంచి రాలిపోయిందంటే ఎండిపోతుంది. చెట్టు మీద ఉన్నా కూడా గట్టిగా ఎండొచ్చి నీళ్ళు లేకపోతే అలా ఎండిపోతుంది. ఆఖరికి దాని గతే అది. మామిడాకు ఒకరోజు ఎండిపోతుందా లేదా? చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటాయి, వాటికి కూడా ఋతువులు ఉంటాయి కదా. ఒక ఋతువులో కొత్త ఆకులు వస్తూ ఉంటాయి, వసంత ఋతువు. తర్వాత శీతాకాలం వచ్చేప్పటికి ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి, అన్నా కదా. కొద్ది నెలలు పచ్చగా ఉంటాయి, అన్నా కదా. తెలుగు అయితే తమిళ వాళ్ళ అదే. సో అంటే ఈ విధంగా ఈ శరీరం అన్న తర్వాత దీనికి కూడా ఒక సైకిల్ ఉంది. మీరు ఏం చేసుకున్నా కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు, లేదా మీరు అమాయకులుగా ఉండి నాకు తెలిసిందే కరెక్ట్ అనుకోవచ్చు, లేదా మనం గొర్రెల్లాగా ఉండి ఇంకోటి చదువుతుండే వాడు వెనకాల పడిపోతూ ఉండొచ్చు. కానీ మనం భగవద్గీతలో ఏం రాసింది, నేను ఆ పద్ధతిలో బతకాల. నన్ను నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదాడంటే ఒకడవాడు, కుక్క తోక పట్టుకుంటే గోదావరి ఈదగలరండి, పోతారు. ఆ కుక్క పోతుంది, మీరు పోతారు. సో అంటే
మేము ఏం చెప్పినట్టు ఎందుకు పోతున్నాం అంటే ఈయన కృష్ణుడు చెప్పిందే మాకు చెప్పాడు. గురువు గారు చెప్పింది చేస్తాను కదా, ముందు వాడు గురువే కాదు అది కూడా చూసుకోవాలి అంతే కదా. గురువు గారు చెప్పింది చేయాలా, ముందు వాడు గురువే కాదు అంటే తెలుసుకోవాలి, అది కూడా పాయింటే కదా. అనే కదా నువ్వు కూడా చెప్పచ్చు, గురువు గారు అయితే మెల్ల మాలు వేస్తారు, జనాలు దండాలు పెడతారు, పైన కూర్చోబెడతారు, అంత కింద కూర్చున్నారు, ఆసనం మీద కూర్చున్నాయి అంటే రకరకాలుగా మనుషులు వాళ్ళు. ప్రతి ఒక్కడికి ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలి అని ఉంటుంది. అంటే మన ఎదవలైన కూడా మమతా బెనర్జీ శూర్పణఖ పరమ దుర్మార్గురాలు, కానీ పెత్తనం చేసి బెంగాల్ అంతా నాశనం చేసి, హత్యలు చేసి, గుండాలను పెట్టి, అన్యాయాలు చేసి, చంపి, రేపులు జరుగుతుంటే గమ్మున. ఎందుకంటే అంత అంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి అవుతామో మన దగ్గర కొంత కంట్రోల్స్ ఉంటాయి రాజ్యాంగం ప్రకారం ఆ రాష్ట్రంలో మనకి. కానీ జనాలు ఎవరు అమాయకులు కాదు కదా, చూస్తూ ఉండరు న్యాయం జరుగుతుందా లేదా, వివక్ష ఉందా. మామూలుగా దేశం తర్వాత ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, హిందువులు ఉంటారు. ఇక్కడే మతం మార్పిళ్ళు, మతోన్మాదాలు. మనం చక్కగా భగవద్గీతను చర్చిస్తున్నాం, ఇక్కడ మీ మీద రుద్దేదేం లేదు. భగవద్గీత చక్కటి జ్ఞానం ఉంది, మీరు చదువుతుంటే మరి బాగుపడే పద్ధతిలో ఉంది ఈ పుస్తకం. అంతేగాని నేను చదువుతాను నువ్వు కృష్ణుని నమ్ముకోకపోతే నీకు నరకం తప్పదు అదట తెలుస్తుంది. భయపెట్టడం, అది భయపెట్టడం కదా. భగవద్గీతలో ఎక్కడ భయపెట్టడం గురించి ఏం లేదు. భగవద్గీతలో మనుషులు పశువుల్లాగా బతుకుతున్నారు, వాళ్ళు దేవతల్లాగా ఎలా బతకాలా, మనుషులు ఎలా ఆనందం కోసం పరుగులెత్తుతున్నారు, ఎలా మనుషులు ఆనందం అనేది అది బయట ఉండేటువంటిది కాదు, అది ఆత్మ యొక్క లక్షణం. కాబట్టి మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలా, ఆధ్యాత్మిక విలువల్ని మనం పాటించాలా. అప్పుడు మనకి ఆత్మ అనుభవం కలుగుతుంది. అప్పుడు మీరు భగవంతుడి సేవలో అంటే ఇక్కడ కూడా ఎలాంటి తప్పుడు అలవాటు లేకుండా జనాలు మాంసాహారం తింటున్నారు, జీవ చేపలు, జనాలు సిగరెట్లు తాగుతున్నారు, సారాయి తాగుతున్నారు, జనాలు దీనికోసం తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నారు కదా. మీకు తప్పుడు ఖర్చులుంటే తప్పుడు పద్ధతుల్లో కూడా డబ్బు సంపాదించాలి. మనం ఏదో అన్నం కూర సాంబార్ తింటే దానికి ఎవడు గొంతు కోసి ఎవడు జేబులు కొట్టి సంపాదించక్కర్ల. అన్నం కూర సాంబార్ తినడానికి ఇబ్బంది అయింది, ఆ ఇబ్బంది ఉంటే ఇక్కడ వచ్చి చేరండి, మేము చూసుకుంటాం. ఎవరైనా కూడా చక్కగా 2 పూట్ల కడుపు నిండా తిని దేవుడి సేవలు చేసుకోవాలంటే యు ఆర్ వెల్కమ్. ఇక్కడికి మీరు ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి ఓన్ రూములు కట్టాము ఇక్కడ. దీన్నంతా ఎప్పుడు నింపాలా అంటే ఎలా ఇది భక్తుల యొక్క సంఖ్య పెంచాలా అంటే మేము ఉన్నది దేనికి, ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు ఉండేది దేనికి, జనాల్ని బాగు చేసి భక్తుల్ని చేసి వాళ్ళు ఆనందంగా ఉంటుంటే వాళ్ళని చూసి, అంటే మీరు నన్ను చూసి ఆయన చూసి మేము మారాము, మమ్మల్ని చూసి మీరు మారుతారు, మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు. ఇంతకుముందు మీరు విచ్చలవిడిగా క్రమశిక్షణ లేకుండా బతుకుతున్నారు. ఇది ఇస్కాన్కి వస్తామంటే మీ జీవితం అంతా కూడా పద్ధతిలోకి వచ్చేస్తుంది. మీ చుట్టుపక్కల వీడేది రిట మారిపోయినాడు. ఇంతకుముందు అంతా ఆదివారం వచ్చేప్పుడు మటన్ బిర్యానీ అంటాడు, చికెన్ బిర్యానీ అంటాడు, ఇప్పుడు చిచ్చి అంటాడు. అందరికి తెలిసిపోతుంది ఇంతకుముందు ఎట్లా బతికేవాడు. ఈ భగవద్గీత దగ్గరికి వచ్చి, కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ మంత్రం దగ్గరికి వచ్చి వీళ్ళ జీవితాలు మారిపోయినాయండి. అప్పుడు మీరు కూడా ఓహో భగవద్గీతను నేను అధ్యయనం చేయాలా, దానిలో జీవితాన్ని పరివర్తన చేసేటువంటి, జీవితాన్ని ఔన్నత్యం వైపుకు తీసుకెళ్ళేటువంటి గొప్ప జ్ఞానం ఉంది. భగవద్గీత ద్వారా ఎవడైనా కూడా గొప్పవాడు కావచ్చు కదా. వాడెవడో బీసీ ఎస్సీ వాడి బతికింతే అట్లా ఎవరైనా కూడా భగవద్గీత దగ్గరికి వచ్చి
భగవద్గీత తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ ఈ కులం గజ్జి మతం పిచ్చి వీటిలో ఉండదు. వాళ్ళకి అందరిలో కూడా ఆత్మను చూస్తూ ఉంటారు. అంటే భగవద్గీత అది దాన్ని ఏమంటారు, ఆధ్యాత్మిక గ్రంథం లేదా భగవత్ శాస్త్రం. దానికి హిందువులతో సంబంధం ఏం లేదు. మేము ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడు లేచి నిలబడి స్టేజ్ మీద, ఏ రోజైతే ఒక రాజకీయ నాయకుడు స్టేజ్ మీద నిలబడి మనం హిందువులము కాదు, ముస్లింలము కాదు, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ, అయిపోయింది. ఈ గొడవ తర్వాత సొంత పోయింది. హిందూ ముస్లిం పొద్దుగుకులు అయితే భారతదేశంలో పొద్దున్న లేచినప్పుడు రాత్రి పండుకునేదా కొట్టుకుని చూస్తామండి. వాడు అప్పుడు తమిళనాడులో ఆయన క్రిస్టియన్ మతాన్ని తమిళనాడు అంతా కూడా మార్చిపారేయాలంట. వాళ్ళు రావణ వంశం అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు. తమిళనాడులో వాళ్ళంతా ఏమంటారు, మేము రావణుడి వంశం కాబట్టి మేము రావణుడిని పూజిస్తాం. రావణుడి కులను పుడితే మీరు కూడా రావణుడిలాగా తయారవ్వాలి చెప్పండి. అంటే బుద్ధి లేకుండా ఏదో అంత అది ఓటు రాజకీయాలు కావచ్చు, లేదా వాళ్ళ మూర్ఖతనం కావచ్చు. మొత్తానికి డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ వీళ్ళిద్దరంటే విసుగొచ్చి జనాలకి గౌడు లేక ఆయనకి విజయ్కి ఆయన ఓట్లు పారేశారు అంతా. ఆయన కూడా ఆయన యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకుని ఆయన గెలుపు ర్యాలీలో ఆయన పెద్దగా జీసస్ క్రైస్ట్ బొమ్మ పెట్టుకుని ఈ జీసస్ క్రైస్ట్ దయ వల్ల, దాంతోపాటు మతం ప్రాపగాండ హిందువులంతా గమనిస్తూ ఉంటారు కదా, అందరూ చూస్తూ ఉంటారు. వీడియో మనకి డిఎంకే ఏఐడిఎంకే అంటే విసుగొచ్చి కంపు రాజకీయాలు తీసుకొచ్చి వీడికి ఇస్తే మళ్ళీ వీడు అదే బాటలో నేను హిందువులందరినీ నేను క్రిస్టియన్లు చేసి వదిలిపెట్టాలా అంటే వీళ్ళంతా కూడా నాయకులు అవ్వడానికి పనికిరారు. నాయకుడు అయ్యేవాడు కృష్ణుడిలాగా మాట్లాడాలి. అసలైన నాయకుడు అంటే జగన్నాథుడు, జగన్నాటక సూత్రధారి భగవంతుడు, ఆయన అసలైనటువంటి నాయకుడు. బట్ జనాలంతా కూడా మంచి వ్యక్తుల్లాగా మారాలంటే, సుపరిపాలన ఇవ్వాలంటే భగవద్గీతలో చెప్పినట్టుగా అదే ఇప్పుడు అర్జునుడికి చెబుతున్నాడు. అర్జునుడు జాలి గుండెతో ఆయన ఎందుకు వచ్చింది యుద్ధాలు అని, కానీ ఆ యుద్ధాలు ఇజ్రాయెల్, ఫిలిస్తాను, ఇరాన్, ఇరాక్ యుద్ధాల్లో కాదు. అక్కడ వాళ్ళు స్వార్థం కోసం కొట్టుకు చేస్తున్నారు. లేదా మతం పిచ్చితో వాడు షియా అంటాడు, వీడు సున్నీ అంటాడు, లేదా ముస్లింలు మిగతా వాళ్ళందరూ చంపాలంటారు. అంటే వీళ్ళందరూ కూడా నాయకులుగా ఉండడానికి పనికిరాదు. ఎందుకంటే వీళ్ళు ఇతరులను చంపాలని చూస్తున్నారు. ఒక నాయకుడు అందరినీ బాగు చేయాలా, ఎవరైనా తప్పు మార్గంలో ఉంటే వాళ్ళకి చక్కగా చెప్పాలా. రాజ ఋషులు, మేము మామూలు ఋషులం, మా పని కేవలం చెప్పడమే. రాజ ఋషులు అంటే వాడు పరిపాలనలో కూడా ఉంటాడు. అంతే కదా, రాజు పరిపాలన ఉంటాడు అనగదా. వినపట్టలేదా, అర్థం కావట్లేదా? ఋషి, రాజఋషి. ఋషి అంటే ఆయన రాజకీయాల్లోకి పోడు మాలంటాడు. మాకు రాజకీయాలు అర్థమవుతాయి కానీ రాజకీయాలకు పోం. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాలు అంటే గూండాయుధం ఉండాలి. ఇది ఈ రోజుల్లో రాజకీయాలు అంటే డబ్బు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కోవాలా. లేదా గూండాల్లాగా ఉండే ఆ మమతా బెనర్జీ ఓటు వేయకపోతే గెలిచిన తర్వాత చూపిస్తాను నీకేమవుతుందో, ఎందుకు వచ్చిందో బాబు బతుకుంటే బొలసాగు తినచ్చు. అదే కదా, వాళ్ళు చూస్తారు ఇంతకుముందు ఎలా చంపారు. కానీ అంటారు హిందీలో ఒక సామెత, పాపక గడ భరేగాతో,
పాపం పండిందంటే ఆగేదేం లేదు. ఇప్పుడు మీరు జులుము చేస్తూ ఉంటారు, మీరు అత్యాచారం చేస్తూ ఉంటారు, కానీ మన పైన భగవంతుడు అనేవాడు కూడా ఒకడున్నాడు. అంటే టైం వచ్చినప్పుడు వాడు కుక్కలాగా తెస్తాడు. ఇంతకుముందు సీఎం లాగా బతికినాడు, ఇప్పుడు పారిపోతూ ఉంటాడు, లేదా జైలుకి పోయి కూర్చోవాలా, లేదా ఎన్కౌంటర్లో కూడా చావచ్చు వాడు చేసిన నేరాలకి. ఎవడు చేసిన గొత్తులో అంటారు మన తెలుగులో సామెత, ఎవడు చేసిన గొత్తులో వాడే పడాలి. ఇటు భగవద్గీత ఇవన్నీ మనకుండే బలహీనతలను ఉంచుకుంటూ మనం ఎలా నాయకుడిగా ఉండాలా, ఫర్గెట్ ఇట్. జనాలు మోసం చేస్తుంది. మనకుండే బలహీనతలను ఉంచుకుంటూ ఎలా నాయకుడిగా మనం రావాలా, తప్పది. మనం నాయకుడికి ఉండవలసిన లక్షణాలను మనం పెంచుకుంటూ ఉంటే, మామూలుగా మోడీ గారు ఒక పద్ధతిలో పోతూ ఉంటాడు, జనాలు అంతా పడి చేస్తారు. అంటే ఈయన నిజంగా దేశం కోసం పనిచేస్తున్నాడు, అందరి కోసం పనిచేస్తున్నాడు. ఈయన చీప్ పాలిటిక్స్ అన్న తర్వాత కొద్దిగా ఉంటాయి, మాట్లాడాలా, ఎత్తుకు పై ఎత్తులు వేయాలా. కానీ అది నువ్వు కుర్చీలో కూర్చోడానికి వేసుకుంటున్నావా, నువ్వు కుర్చీ సంపాదిస్తే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో. చాలా తేడా ఉంది. కౌరవులు పాండవులు కుతంత్రాలు ఏ రకంగా కుర్చీలో కూర్చోవడానికి సామధాన భేద దండోపాయాలు, ఏది కావాలంటే అది, మొత్తానికి కుర్చీని మాత్రం పట్టుకోవాలి. కానీ కుర్చీలో కూర్చొని ఏం చేయాలి దాని గురించి అడగక్కర్లేదు. ఆడవాళ్ళతో తిరగాల, సారాయి తాగాల, క్లబ్ డ్యాన్సులు చూడాలా, ఎవరన్నా నాకు అడ్డంగా వస్తే వాడిని లేపి పారేయాలా. అంటే అక్కడ నాయకుడు చేయాల్సిన పనులు ఏం లేవు అక్కడ. అంటే నాయకుడు అంటే జనాల్ని ఎలా పైకి తీసుకురావాలి, ఆర్థికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ రెండు కూడా. జనాలు కడుపు నిండా భోజనం పెట్టాలా, ఆ తర్వాత వాళ్ళు చెడు పనులు చేయకుండా. చెడు పనులు అంటే ఇతరుల జోలికి పోవడం, అంటే ఇతరుల మీద పెత్తనం చేయడం, ఇతరులకు అన్యాయం చేయడం, వాడిది లాగేసుకోవడం. ఇది కూడా మామూలుగా మన మనస్సు అదుపులో ఉంటే వాడి బతుకు వాడిది, మన బతుకు వాడిది. మనం చేయాలంటే ఇతరులకి ఏదైనా మంచి చేయాలా, లేకపోతే కనీసం వాడి జోలికి పోకుండా ఉండాలి. ఇదంతా కూడా ఎప్పుడు వస్తుందంటే భగవద్గీత చదివితే. భగవద్గీతలో భగవంతుడు నువ్వు ఏం కావాలో చెబుతున్నాడు, ఎలా కావాలో కూడా చెబుతున్నాడు. ఆయనే నువ్వు గొప్ప వ్యక్తిగా మారిపోయా, అందరికి కావాలనే ఉంటుంది. కానీ ఆ మారడానికి మనం ఏం చేయాలి అది కూడా చెప్పాలి కదా. భక్తి యోగం. భగవంతుడు భగవద్గీతలో నువ్వు పెళ్లి చేసుకున్నా, ఉద్యోగంలో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, నువ్వు రోజు ఈ విధంగా సాధన చేసినట్లయితే నీ జీవితం మామూలుగా ఉండదు. అంటే అందరూ కూడా చేయొచ్చు ఈ పని కదా, అందరూ కూడా చేయొచ్చు. ముందు మనం ఎలా డాక్టర్ దగ్గరికి పోతామో, పోయి నా రోగం ఏంది, దానికి వైద్యం ఏంది, నా బలహీనతలు ఏంది, దాన్ని అధిగమించడం ఎలా, ఆటోమేటిక్గానే నాయకుడు అవుతారు. బలహీనతలు లేకపోవడం అంటే మనకి స్వార్థం లేదు, మనం సాదా జీవితంతో సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఇతరులకి ఏం చేయాలా, ఇతరులకి ఎలా భగవద్గీత పద్ధతిలో బతకడానికి వాడు. కాబట్టి మనం మనం రాజకీయాల్లో లేకపోతే వాడిని ఋషి అంటారు, మంచి వ్యక్తిగా ఉండి రాజకీయాలు లేకపోతే అతను రాజఋషి అంటారు. అటువంటి వాళ్ళు కూడా కావాలి. అంటే మనమంతా భజనలు చేసుకుంటున్నాం, వాడు ముస్లిం గవర్నమెంట్ వస్తుంది, చంపండి హిందువులందరినీ, మగవాళ్ళు మాత్రం చంపండి, ఆడవాళ్ళు పట్టుకుపోండి, వాళ్ళు నాన్సెన్స్. అంటే అంత దాన్ని ఏమంటారు, పశువులాగా. అంటే ఈరోజు భగవద్గీత ఈ 14వ అధ్యాయంలో 27 శ్లోకాలు ఉన్నాయి. ఈ భగవద్గీత 18 అధ్యాయాల్లో భగవంతుడు ఈ శరీరం ఏంది, ఈ మనస్సు ఏంది, ఆత్మ ఏంటి, ఎలా ఆత్మబలాన్ని పెంచుకొని మనం ఇంద్రియాలని మనస్సుని
ఎలా మనం అదుపులోకి తెచ్చుకోవచ్చు. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు బలం ఉన్నవాడు బలం లేనివాడిని ఎత్తిపారేస్తాడు. బలం ఉన్నవాడు బలం. మీకు భోగాలు బాగా అలవాటైనాయి, మనకి ఆత్మబలం లేదు, మనం మోసగాళ్ళలాగా పశువులాగా తయారవుతాం. ఆత్మబలం పెరిగిందంటే లేదు కాదు, ఇతరుల జోలికి నేను పోకూడదు, అయితే ఇతరులు కూడా నా నుంచి నేర్చుకునే విధంగా అంత మంచివాడిగా ఉన్నట్టయితే జనాలు నా నుంచి కూడా నేర్చుకోవడానికి తయారవుతారు. ఈ 14 అధ్యాయాల విషయం ఏంటి అంటే, మనుషులు రకరకాలుగా ఎన్నుకుంటారు కదా, రకరకాల అలవాట్లు, రకరకాల స్వభావాలు, ఆహారపు అలవాట్లు కావచ్చు, వాళ్ళ మనోరంజనం కావచ్చు, వాళ్ళ కోరికలు కావచ్చు, రకరకాలు. ఈ అధ్యాయంలో ప్రకృతి 3 గుణాలు భగవంతుడు అన్నాడు. ఈ రకరకాలు పిల్లులు ఏ రకంగా ఉంటాయి, కుక్కలు ఏ రకంగా ఉంటాయి, బల్లులు ఏ రకంగా ఉంటాయి, ఎలకలు ఏ రకంగా ఉంటాయి, మనుషుల్లో కూడా ఎన్ని రకాల మనుషులు, వీటన్నిటికి కారణం 3 గుణాలు అంటున్నాడు. ఎన్ని గుణాలు? 3 గుణాలు. 3 గుణాలతో ఇన్ని రకాలేందబ్బా ప్రశ్న. 3 గుణాలతో ఇన్ని రకాలేంది? దానికి ఈ అధ్యాయంలో కృష్ణుడే ఉదాహరణ ఇస్తాడు. ఏ రకంగా ముఖ్యంగా ఉండేటువంటి రంగులు 3 అంటారు. మనం రంగులు చూస్తుంటే ఇక్కడ ఎవరి గుడ్డల రంగులు ఇంకోళ్ళ గుడ్డల రంగుతో కలవటం లేదు. ఇది ఎరిపే వేసుకున్నది కూడా. ఈ వేసుకునే ఎరిపే, ఆమె వేసుకున్నది ఎరిపే, కానీ వీటిలో మళ్ళీ తేడాలు అంతే కదా. ఇది కూడా ఒక రకంగా షేడ్, రకరకాలు. ఇది కూడా ఒక రకం. ఆయన దగ్గర కూడా ఉంది టీషర్ట్ మీద ఒక షేడ్ రంగు, రకరకాలు. ఎన్ని రకాల ఎరుపులని చెప్పలేని రంగులు ఉన్నాయి. ఎందుకంటే ఈ 3 రంగుల్ని కలిపితే ఏంటంటే ప్రైమరీ కలర్స్ అంటారు. ఈ ప్రపంచంలో చూసే కలర్స్ అన్నీ కూడా 3 ముఖ్యమైనటువంటి రంగులు ఉన్నాయి. వాటి యొక్క పాళ్ళను మారిస్తే, వాళ్ళ మోతాదు మారిస్తే, వాటి యొక్క ప్రపోర్షన్ మారిస్తే మనం రకరకాల షేడ్లు, అంతే కదా. తెలుపు ఎక్కువ కలిగితే లైట్ అయిపోతుంది, ఇంకోటి కలిపితే ఇంకో రంగు మారిపోతుంది. ఈ రకంగా ఈ తలకాయకి 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాల యొక్క మోతాదులను బట్టి వ్యక్తులు వాళ్ళు మమతా బెనర్జీ లాగా, లేదా యోగి ఆదిత్యనాథ్ లాగా, లేదా ప్రభుపాద్ లాగా, లేదా ఈయన గొప్ప మనిషి, ఆయన గొప్ప మనిషి అని తేడా అయింది. ఈయన ఒక లైన్లో పోయినాడు ఆధ్యాత్మికంగా, ఆయన అడ్మినిస్ట్రేషన్లో పోయినాడు. అందరూ ఒకే రకంగా ఉండవు, వాళ్ళ గుణాలు రకరకాలు. ఆ గుణాలని బట్టి మీరు పని చేస్తే మీరు రాణింపుకి వస్తుంటే, నేను డాక్టర్ కావాలంటే నన్ను పట్టుకుని బ్యాంకులో చేరవా అంటే రాంగ్. వాడి స్వభావం ఒకటి ఇంకో పని చేయమంటారు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో, ప్రతి మనిషి కూడా వాళ్ళ స్వభావాన్ని బట్టి పనిచేసినట్లయితే వాళ్ళు చక్కగా రాణింపుకి వస్తారు. మన స్వభావం ఏంది? తామసిక స్వభావమా, రాజసిక స్వభావమా, సాత్విక స్వభావం? సాత్విక వ్యక్తులు వాళ్ళు ఋషుల్లాగా బతకగలుగుతారు. రాజసిక వ్యక్తులు, రాజసిక ఫ్యాషన్, అటువంటి వాళ్ళు ఈ రాజకీయాల్లో బ్యూరోక్రసీ కానీ, వాళ్ళు పాలిటిక్స్ కానీ, అటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో ప్యాషన్, ఆ డ్రైవ్ అనేది ఉంటుంది. బ్రాహ్మణులు విచక్షణ, వాళ్ళు మనం చచ్చిపోతాం కదా, ఇక్కడ పెద్ద ఇక్కడ ఎవడు చేసి ఏం పట్టుకుపోయేదే ఉంది, వాళ్ళంటి వాళ్ళ ఆలోచన. ఎవడు ఎంత చేసినా కూడా ఇక్కడి నుంచి ఒక పైసా పట్టుకుపోలేడు. ఎవడు ఏం చేసినా కూడా తనకు తినగలిగాక దానికంటే ఎక్కువ తినలేడు, రోగాల పాలవుతాడు, ఇబ్బందుల పాలవుతాడు. ఈ విధంగా ఆలోచించేవాడిని బ్రాహ్మణులు అంటారు. ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు. రజోగుణంలో ఉండేవాళ్ళు
వాళ్ళు కొద్దిగా సమాజానికి ఏమైనా చేయాలా, నేను ఇదైపోవాలా అదైపోవాలా అంటే ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? ఈ అధ్యాయంలో 14వ అధ్యాయంలో 27 శ్లోకాలు ఉన్నాయి. దాని మొదటి శ్లోకంలో భగవంతుడు ఈ అధ్యాయంలో ఏం చెప్పబోతున్నాను అంటే ఈరోజు ఈ అనువాదం చదివి వదిలిపెడతా. దేవదేవుడైన కృష్ణ భగవానుడు పలికను, దేనిని తెలుసుకొని మునులందరూ కూడా పరమసిద్ధిని అంటే ఎవరైతే జీవితాలని సార్థకం చేసుకున్నారో అట్టి జ్ఞానాల్లో ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానాన్ని అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను నీకు మరలా చెప్తున్నాను. ఇంతకుముందు ఋషులు ములంతా నేర్చుకుని బాగుపడ్డారు, మళ్ళా నేను నీకు చెబుతున్నా, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి అని చెప్పి ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా దేవుడు తనను గురించి విశదముగా వివరించి ఇప్పుడు అర్జునుడికి జ్ఞాన వికాసాన్ని భగవంతుడు ఏ విధంగా మనస్సుని ఇంద్రియాలని అర్థం చేసుకుని అదుపులోకి తెచ్చుకొని వాళ్ళు ఎలా భక్తి యోగాన్ని మనం అంగీకరించవచ్చు, నమ్రతతో జ్ఞానాభివృద్ధిని పొందడం ద్వారా జీవుడు భౌతిక బంధాల నుంచి ముక్తుడు కాగలడు. ప్రకృతి 3 గుణముల చేత జీవుడు భౌతిక జగత్తులో బద్ధుడైనాడు. అంటే ప్రకృతి 3 గుణాలు అవి ఏంటి, ఎలా పనిచేస్తున్నాయి, అవి ఏ విధంగా బంధాన్ని లేదా మోక్షాన్ని కలిగిస్తాయి కృష్ణుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ జ్ఞానం శ్రేష్టమైన జ్ఞానం అని చెబుతున్నాడు. ఈ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా ఎంతోమంది పరమసిద్ధిని పొంది ఆధ్యాత్మిక జగత్తుని చేరిది. అటువంటి దివ్య జ్ఞానాన్ని కృష్ణ భగవానుడు ఇప్పుడు చక్కటి పద్ధతిలో వివరించున్నాడు. దీనిని తెలుసుకోవడం ద్వారా ఎంతోమంది జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. కనుక ఈ 14వ అధ్యాయంలో చెప్పిన విషయాలు అవి మనకి పూర్ణతని కలిగించడానికి ఉపయోగపడతాయని తెలుసుకునేవాళ్ళు. రేపటి నుంచి భగవంతుడు ఈ 3 గుణాలన్నీ వాటిని ఎలా గుర్తించాలో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి